సోవియట్ యూనియన్ మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టినప్పుడు అనుకోకుండా వారు ఒక మిస్టరియస్ ఏలియన్ జీవిని పట్టుకున్నారు. దానిని అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్త అనా ఒక సాహసోపేతమైన అడుగు వేసింది. ఆమె నెమ్మదిగా ఆ ఏలియన్ ముందుకెళ్లి కింద పడుకుంది. ఇది చూసి అక్కడ ఉన్నవారంతా నివ్వెరపోయారు. కాని అందరి ఆశ్చర్యానికి మధ్య ఏలియన్ కూడా ఆమె చర్యను నకలు చేసింది. ఆ తర్వాత అనా పైకి లేవగానే అనుకోకుండా ఆమె చేయి ఒక పురుగుకు తగిలింది. సరిగ్గా అదే క్షణంలో ఏలియన్ దృష్టి దానిపైకి మళ్ళింది. ఆ జీవిలో మానవ మేధస్సు ఉందని అనా గమనించింది. దాంతో ఆమె దానితో మరింత దగ్గరగా సంభాషించాలని నిర్ణయించుకుంది. అయితే భద్రత కోసం కెప్టెన్ ఆమెకు ఒక ప్రత్యేక రక్షణ సూట్ను ధరింపజేశాడు. ఆ తర్వాత ఆమె జాగ్రత్తగా గదిలోకి ప్రవేశించి నేలపై ఒక బొమ్మను ఉంచింది. ఆ బొమ్మను చూసిన ఏలియన్ నిజంగా ఆకర్షించబడింది. అది దాని శరీరంతో బొమ్మను తాకుతూ ఎంతగానో నచ్చినట్లు చూపించింది. ఏలియన్ పూర్తిగా బొమ్మలో నిమగ్నమైపోవడం అనా చూసింది. దాంతో ఆమె ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏదైనా చేయాలని సిద్ధమైంది. కాని అకస్మాత్తుగా ఆమె కాలు జారి కింద పడిపోయింది. ఇది చూసిన ఏలియన్ తీవ్రంగా కోపానికి గురైంది. అది పిచ్చిగా అనాను లాగడం మొదలుపెట్టింది. ఇంతలో కెప్టెన్ వెంటనే తీవ్రమైన కాంతిని ఆన్ చేయాలని ఆదేశించాడు. ఆ కాంతిని ఉపయోగించి ఏలియన్ వెనక్కి తగ్గవలసి వచ్చింది. చివరకు వారు అనాను విజయవంతంగా